సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎంవి రఘు గారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడాను. సో సినిమా ఇండస్ట్రీలో తన 50 సంవత్సరాల ప్రస్థానాన్ని అయితే పూర్తి చేసుకున్నారు. మరి ఈ సందర్భంగా ఒకసారి ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి కంప్లీట్‌గా చెప్తారా సార్? అంటే ఎంవి రఘు ఆయన విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రోడక్ట్. అంతకు ముందు అంటే వాళ్ళ ఫాదరు రైల్వేస్‌లో పనిచేయటం వల్ల ఆయన చాలా చోట్ల తిరిగాడు. ఆయన భీమవరంలో పుట్టాడు. హ్మ్. భీమవరంలో పుట్టి ఆ తర్వాత అక్కడి నుంచి ప్రయాణంలో ఆయన గుంటూరులో ఉన్నాడు కొంతకాలం. గుంటూరు నుంచి ఆయన కాలేజ్ ఎడ్యుకేషన్‌కి వచ్చేసరికి విజయవాడ చేరారు. విజయవాడలో ఆయన అంటే వాళ్ళ ఫాదర్‌కి ఈ కెమెరా ఇది ఉండేది. ఒక కెమెరాతో ఫోటోలు తీయటము, వాటిని కడగటము ఈ కార్యక్రమం ఉండేది. హ్మ్. అలా ఈయనకి కెమెరా కనెక్షన్ అక్కడి నుంచి వచ్చింది వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి. అలా వచ్చినటువంటి విద్యని ఆయన మరింత పదును పెట్టుకుంటూ ఇక్కడ హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలోనే చదువుకున్నాడు ఆయన. అంటే హ్మ్. దానికి సంబంధించిన ప్రావీణ్యత సంపాదించాలి అంటే అభిరుచి ఉన్న చోటే ఉపాధిని వెతుక్కోవడం అనేది చాలా అదృష్టం. దానికి పేరెంట్స్ అనుమతించటం అనేది ఇంకొక గొప్ప అదృష్టం. అది అందరికీ దొరకదు. చాలామందికి వాడి లైఫ్‌కి ఏదో అచీవ్‌మెంట్ ఒక ఏరియాలో వెతుక్కుంటూ ఉంటాడు. వాడికి ఇంట్రెస్ట్ అక్కడ ఉంటుంది. హ్మ్. కానీ అనివార్యంగా ఇంకొక వైపు డ్రైవ్ చేస్తారు. డ్రైవ్ చేసి అక్కడ కెరియర్ ఉంది అంటారు. అక్కడ కెరియర్ ఉంది, నువ్వు అనవసరంగా దీని మీద మక్కువ పెంచుకుంటున్నావు అని ఇతని అభిప్రాయాన్ని తొక్కేసి అక్కడికి డ్రైవ్ చేస్తారు తల్లిదండ్రులు. ఓకే. అలా కాకుండా ఆ రోజుల్లో ఈయన అభిప్రాయాలకు విలువనిచ్చి తను అనుకున్న ఏరియాలో ఎదగటానికి అవకాశం కల్పించారు వారు. కల్పించడానికి కారణం ఆయనకి కెమెరాలో ఇంట్రెస్ట్ ఉండటం హ్మ్. వీళ్ళ ఫాదర్కి. అలాగే ఆయన అందరి పిల్లలకి ఆ స్వేచ్ఛని ఇచ్చారు ఆయన. నాకు ఎంవి రఘు గారి కంటే కూడా వారి తమ్ముడు తెలుసు. బుడ్డీస్ ఎలక్ట్రానిక్స్ అని విజయవాడలో పెద్దిబొట్ల వారి వీధిలో ఉంటుంది అది. ఆ బుడ్డీస్ ఎలక్ట్రానిక్స్ పక్కనే సూరపనేని సుభాష్ చంద్రబోస్ అని పౌర హక్కుల సంఘం న్యాయవాది ఆయన ఆఫీస్ ఉంటుంది. నా మీద కేసులు నడిచే రోజుల్లో నేను రెగ్యులర్గా ఆఫీస్లో ఉండేవాడిని, హ్మ్. బోస్ గారి ఆఫీస్లో. అంటే ఏదో ఒక వాయిదా ఉండేది. ఆ వాయిదాకి వెళ్ళే ముందు ఒకసారి లాయర్ ఆఫీస్కి వెళ్ళి ఏంటి పరిస్థితి అని అడగటం అనేది ఒక ప్రోగ్రామ్గా ఉండేది ఆ రోజుల్లో. అలా ఈ బుడ్డీస్ ఎలక్ట్రానిక్స్తో నాకు ఒక కాంట్రాక్ట్ ఉండేది. అతను కూడా మ్యూజిక్ టేస్ట్ అది ఉండేది, మంచి పాటలు అవి పెట్టేవాడు ఆయన. మాకు ఆ పిచ్చి ఉండేది కాబట్టి అలా కనెక్ట్ అయ్యాడు ఆయన. వాళ్ళ బ్రదర్ ఎంవి రఘు అనేది నాకు తర్వాత తెలిసింది. రఘు గారు ఎంత సింపుల్గా ఉంటాడంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమా చరిత్రని అంటే మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వరకు రకరకాల ఏరియాల్లో చాలా కూలంకషంగా డిస్క్రైబ్ చేయగలిగినటువంటి ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళలో చాలా అరుదైనటువంటి వ్యక్తి ఆయన. చాలా సింపుల్గా ఉంటాడు ఇప్పటికీ. హ్మ్. నేను 2-3 సందర్భాల్లో చూశాను ఆయన ఈ ఈ మధ్య కాలంలో 2-3 ఇయర్స్ ఆఫ్టర్ కరోనా. చాలా నార్మల్గా ఆయన విజయవాడలో చాలా నార్మల్గా సిటీ బస్ స్టాప్లో నిలబడి సిటీ బస్ ఎక్కి బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కి హైదరాబాద్ రావడం నేను చూశాను. అలా చాలా నార్మల్గా ఉండే మనిషి. అలాగే ఆయన కెరియర్లో కూడా అలాగే ఉండేవాడు. ఆయన ఏమి భేషజాలకు వెళ్ళే మనిషి కాదు. అయితే ఈ ప్రయాణంలో ఆయనకి సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఉంది. ఆ ఆలోచనని వారి తండ్రి గారు గుర్తించి ఆయన పిఠాపురం నాగేశ్వరరావు గారితో ఒక కాంట్రాక్ట్ ఉండేది వాళ్ళ ఫాదర్కి. ఆయన ద్వారా సినిమా రంగ ప్రవేశం చేయించటం విఎస్ఆర్ స్వామి గారికి పరిచయం చేశారు వారు. హ్మ్. స్వామి గారి దగ్గర పనిచేస్తాను నేనని అనుకున్నాడు ఈయన. స్వామి గారు ఏం చేశాడంటే తన దగ్గర పెట్టుకోకుండా, అంటే ఈయన ట్రైన్డ్ ఫోటోగ్రాఫర్, కెమెరామ్యాన్ అయినప్పటికీ ఆయన తీసుకెళ్ళి విజయవాహిని స్టూడియోస్లో అది ఆసియాలో అతిపెద్ద స్టూడియోగా చెప్పుకునేవాళ్ళు. ఆ రోజుల్లో చాలా ఫ్లోర్స్ ఉండేవి, 12 ఫ్లోర్స్ పైన.
ఆ స్టూడియోలో ఈ కెమెరా డిపార్ట్మెంట్ అని ఒకటి ఉండేది. ఆ కెమెరా డిపార్ట్మెంట్లో చేర్చారు. ఓకే. చేర్చడం వల్ల ఇంకొక అవకాశం దొరికింది. పిఎల్ రాయ్ లాంటి వెటరన్ కెమెరామెన్లు, ఆ తర్వాత విన్సెంట్ లాంటి వాళ్ళు, సల్వరాజు లాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఫోకస్ పుల్లర్గా పనిచేసేటువంటి ఒక అవకాశం దొరికింది ఆయనకి. దొరికి అంటే అక్కడి నుంచి వెళ్ళే కెమెరా స్టూడియోలో జరిగేటువంటి షూటింగ్స్కి వెళ్ళే కెమెరాలతో పాటు వీళ్ళు కూడా వెళ్తారు. అక్కడ కెమెరామెన్ వాళ్ళు డిఓపిగా ఎవరినో తీసుకుంటారు, ఒక పెద్దోడిని. కానీ వీళ్ళు ఆ కెమెరా కేర్ టేకర్స్గా అక్కడ ఉంటారు. కొంత యాక్టివిటీ వీళ్ళ చేతుల మీదుగా నడుస్తుంది వాళ్ళ డైరెక్షన్లో. అలా చాలా మందితో పనిచేశాడు. ఆ అదృష్టం అందరికీ వచ్చేది కాదు. పిఎల్ రాయ్ గారితో పనిచేయటం అంటే ఆయన లవకుశ సినిమాకి పనిచేశాడు, రామారావు గారు లవకుశ సినిమాకి. అలా ఆయన ఒక చరిత్ర ఉన్నటువంటి కెమెరామెన్. కమల్ ఘోష్ గారిని కూడా చూసుంటాడు ఈయన. అంటే సౌత్ ఇండియన్ ఫిలిం కెమెరా డిపార్ట్మెంట్కి ఒక రకంగా పితామహుడు ఆయన. ఆయన్ని కూడా చూసుండే అవకాశం ఉంది రఘు గారు. అలా ఆ ఏరియాలో ఆయన ఒక అంటే డివైన్ పర్సనాలిటీగానే నేను ఫీల్ అవుతాను ఆయన. అలా ఎంవి రఘు గారు ప్రయాణం విఎస్ఆర్ స్వామి గారి చేతుల మీదుగా విజయవాహిని స్టూడియోస్లో ప్రారంభమై, ఆ తర్వాత ఆయన మొదటి పనిచేసింది శివాజీ గణేశన్ గారి సినిమాకి. ఆయన్ని చూడటము అదంతా, ఆ మధురానుభూతులు అవన్నీ ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. అక్కడి నుంచి స్వామి గారి దగ్గర జాయిన్ అయ్యాడు. స్వామి గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత విశ్వనాథ్ గారి సినిమాకి పనిచేశాడు ఆయన. సిరిసిరి మూవ సినిమాకి స్వామి గారి దగ్గర పనిచేశాడు. ఇలా ఆయన ప్రయాణం. బాపు గారు డైరెక్ట్ చేసినటువంటి భక్త కన్నప్ప సినిమాకి కూడా స్వామి గారే కెమెరా. ఆ సినిమాకి కూడా ఈయన పనిచేశాడు. అలా స్వామి గారి దగ్గర చాలా మంది అంటే వెరైటీ డైరెక్టర్స్ దగ్గర చేసేవాడు. ఆ డైరెక్టర్ల టేకింగ్, వాళ్ళ మనస్సు ఎరిగి, అంటే కెమెరామెన్ పనేమిటి, కెమెరా పనేమిటి సినిమాలు. ఒక రైటరు తన మనసులో భావాలని ఒక పెన్ను పట్టుకుని కాగితం మీద రాస్తాడు. సినిమా అనేది డైరెక్టరు తన ఊహని, తను విన్న కథని తను ఎలా దర్శిస్తాడో ఆ దర్శనాన్ని కెమెరా అనే పెన్ను పట్టుకుని తెర మీద రాస్తాడు, అంతే. కాబట్టి కెమెరా అనేది చాలా కీలకం సినిమాకి. కెమెరా మీద కమాండ్ ఉండటం అనేది చాలా అవసరం డైరెక్టర్కి. కెమెరా మీద అంటే డ్రామా మీద పట్టుంటే చాలు సినిమా నడిపేస్తాం అనేది మన వాళ్ళలో చాలా మందిలో ఉంది. నిజానికి అదే కమాండ్ చేస్తాం. డైలాగ్ ఓరియంటేషన్ అనేది మన సినిమాల్లో బలంగా ఉండటం వలన ఈ కెమెరా వైపు నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్టర్లుగా స్థిరపడలేకపోయారు. వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంటుంది. అంటే షాట్ ఎలా ఉండాలి, ఆడియన్స్ని ఎలా హుక్ చేయొచ్చు అనే దానికి సంబంధించి వీళ్ళకు ఉండే జ్ఞానం అక్కడ ఉండదు. వాళ్ళకి డైలాగ్ మీద పట్టుంటుంది. దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళకి డ్రామా మీద కమాండ్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ. ఎన్టీ రామారావు గారు, ఆయనకు కూడా డ్రామా మీద కమాండ్, అంతే. సినిమా మీడియం అనేది వేరే, అది కెమెరా మాధ్యమం. ఆ కెమెరా మాధ్యమానికి స్టేజీ మాధ్యమానికి తప్పనిసరిగా ఒక తేడా ఉంటుంది, ఒక విభజన రేఖ ఉంది. కానీ మన మైండ్ సెట్ అంతా కూడా డైలాగ్ ఓరియంటేషన్కి, డ్రామాకి కట్టుబడి ఉన్నటువంటి మైండ్ సెట్. అందుకని మన దగ్గర కెమెరామెన్లు డైరెక్టర్లుగా స్థిరపడిన వాళ్ళు తక్కువ. కానీ మలయాళంలో, తమిళ్లో అలా కాదు. వాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇచ్చి తీరారు. ఇచ్చి తీరటం వల్లే విన్సెంట్ గారు అద్భుతమైన సినిమాలు అక్కడ తీశాడు మలయాళంలో. తెలుగులో మధుసూదన్ రావు గారు తీసినటువంటి మనుషులు మారాలి సినిమా అక్కడ తులాభారం పేరుతో ఆయన తీశాడు విన్సెంట్ గారు. అలా చాలా సినిమాలు ఆయన డైరెక్షన్లో వచ్చిన అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అలాగే బాలు మహేంద్ర తీసినటువంటి వీడు, ఇలాంటి సినిమాలన్నీ కూడా, కోకిల కన్నడలో చేశాడు ఆయన కమల్ హాసన్తో. అలాగే వసంత కోకిల, ఈ సినిమాలన్నీ అదొక ప్రయాణం. అంటే ఆయనకి ఆ ప్రాముఖ్యత లభించింది. తెలుగులో కెమెరా డిపార్ట్మెంట్ నుంచి వచ్చి డైరెక్టర్లుగా స్థిరపడిపోయిన వాళ్ళు ఎవరు కనిపించరు. ఆ కనిపించకపోవడానికి ఇక్కడ డ్రామా కమాండ్ అనేది ఎక్కువ ఉండటం కారణం. అలా
డైరెక్టర్ అభిప్రాయాలని గౌరవించి డైరెక్టర్ ఊహలకి తన కెమెరాతో తెర మీద పురుడు పోసినటువంటి ఒక రకమైనటువంటి మంత్రసానిత్వం వహించిన వాడే కెమెరామెన్. అలా పవర్ఫుల్ కెమెరామెన్లు చాలా మంది కనిపిస్తారు మనకు తెలుగు తెర మీద. అలాంటి వాళ్ళల్లో స్వామి గారు చాలా గొప్పవాడు. ఈయనకి ముందు కూడా కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు మార్కస్ బార్ట్లే గారి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రావీణ్యత ఎంవి రఘు గారిలో ఉంది. అంటే అది పట్టపగలు ఎండలో తీసినటువంటి పాట. ఏది మాయాబజార్ సినిమాలో లాహిరి లాహిరి లాహిరిలోనో పాట ఉంటుంది. అది 3 జంటల మీద నడిచేటువంటి పాట. ఓకే. ఆ పాట మొత్తం కూడా ఆయన మిట్ట మధ్యాహ్నం షూట్ చేశాడు ఎండలో. డేలో తీసినటువంటి నైట్ ఎఫెక్ట్ షాట్స్. అది మీకు సినిమాలో చూస్తుంటే రాత్రిపూటలానే ఉంటుంది అది, కానీ అది పట్టపగలు మిట్ట మధ్యాహ్నం తీసాడు. ఆ టాలెంట్, ఆ విద్య ఈయన దగ్గర కూడా ఉంది. ఈయన అలా తీసినటువంటి సన్నివేశాలు విపరీతంగా రక్తిగట్టి, అలాగే ట్రాలీ షాట్స్ తీయటంలో ఇంకొక ప్రావీణ్యత ఉంది. తనే డిజైన్ చేసుకుని ట్రాలీ షాట్స్ తీస్తాడు. అది విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్న టాలెంట్. స్వామి గారు మోసగాళ్ళు సినిమాలో ఒక షాట్ కొడితే విలన్లకి భూమి గుండ్రంగా జరిగినట్టు కనిపించాలి అని ఒక ఎఫెక్ట్ రాసుకున్నారు వాళ్ళు స్క్రిప్ట్లో. ఆరుద్ర గారి స్క్రిప్ట్లో రాసుకుంటే దాన్ని తెర మీద ఎలా చూపించాలి అనేది గొడవ. అప్పుడు స్వామి గారు చాలా ఈజీగా ఒక సలహా చెప్పాడు. ఏమీ లేదు, ఒక లారీ టైరు ఒక తాడు తెప్పించండి చాలు, ఆ షాట్ తీయొచ్చు అని. అంటే ఆ తాడుకు లారీ టైర్ కట్టేసి ఆ టైర్లో ఈయన కూర్చున్నాడు కెమెరా పట్టు. ఆ తాడుతో దాన్ని ఒక చెట్టుకు కట్టేసి దాన్ని తిప్పి వదిలితే అది ఇలా తిరుగుతుంది కదా రౌండ్గా. ఆయన కెమెరా ఆన్ చేశాడు, ప్రపంచం గిర్రున తిరిగిన షాట్ వచ్చింది, మీరు వేసేసుకోండి అక్కడ. అంటే అలా సింపుల్గా స్పెషల్ ఎఫెక్ట్ షాట్లు కూడా అలా హాయిగా తీసేసిన టాలెంట్ ఆయన. ఓకే. ఆయన దగ్గర ట్రైన్ అయ్యి వచ్చాడు రఘు గారు. అలా ట్రైన్ అయ్యి రావటం వలన ఆయన మొదటిసారి కెమెరా డైరెక్టర్గా పనిచేసింది, డిఓపిగా పనిచేసిన మగమహారాజ్ సినిమా, చిరంజీవి హీరో. చిరంజీవి, రఘు గారు వీళ్ళందరూ కూడా మెడ్రాస్లో మిత్రులై, చిరంజీవి కంటే కొంచెం ముందు వెళ్ళాడు. చిరంజీవి కంటే కూడా అంటే యాక్చువల్గా ఈయన 75 ఎంట్రీ రఘు గారు, చిరంజీవి 78 ఎంట్రీ. కాబట్టి ఆ గ్యాప్ ఉంది. కానీ కెమెరా డిపార్ట్మెంటు, ఈయన కెమెరా డిపార్ట్మెంట్, ఆయన నటుడిగా ప్రయత్నము, వీళ్ళందరూ ఒకే ఏరియాలో ఉండేవాళ్ళు. ఆ ఒకే ఏరియాలో ఉండటం, ఇప్పుడు సుచిత్ర గారు ఉన్నారు కదా, చంద్రబోస్ గారి వైఫ్, ఆవిడ కొరియోగ్రాఫరు, వారి ఇంట్లో ఉండేవారు వీరు చిరంజీవి గారు. వాళ్ళు హరిప్రసాద్, సుధాకర్ వీళ్ళందరూ ఆ ఏరియాలోనే ఆయన ఉండేవాడు రఘు గారు. అలా వీళ్ళందరూ రెగ్యులర్గా కలిసేవాళ్ళు, సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు, ఎవరికి ఎక్కడ అవకాశాలు, ఎవరేం చేస్తున్నారు, ఆ పరిచయాలు ఉన్నాయి డెప్త్గా. ఈ పరిచయాల మధ్య ఈ మగమహారాజు సినిమాకి ఆయన మొదటిసారి డిఓపి అవటము, ఆ సినిమాకి విజయబాపినీడు గారు మొదటిసారి డైరెక్షన్ చేయటం. ఆయన అంతకుముందు ప్రొడక్షన్ మాత్రమే చూసుకునేవాడు. మౌళి డైరెక్టర్గా మౌళి అనుకున్నారు ఆ సినిమాకి. నిజానికి మౌళి డేట్స్ ఖాళీ లేవు అప్పుడు. తమిళ్లో ఏదో కమిట్ అయి ఉన్నాడు ఆయన, తమిళ్లో కమిట్ అయి ఉన్నాడు. అంతకుముందు పట్నంకి వచ్చిన పతివ్రతలు మౌళి డైరెక్ట్ చేశాడు. అతనే ఈ సినిమా కూడా చెయ్యాలి, కానీ ఆయనకి కుదరకపోవడంతో టైం లేదు, కాల్ షీట్లు ఉన్నాయి చిరంజీవి. అందుకని సినిమా తీసేద్దామని చెప్పి ఆయన నేనే డైరెక్ట్ చేస్తానని చెప్పి మొదలు పెట్టేశాడు. ఆ సినిమాలో ఒక సైకిల్ పాట ఉంటుంది. అంటే ఒక పందెం కాస్తాడు హీరో, ఇన్ని గంటలు సైకిల్ తొక్కాలి అని. అక్కడ ఒక పాట పెట్టాడు ఆయన, బాపినేటి గారు. నీ దారి పూల దారి అని ఒక పాట ఉంటుంది. ఆ పాట, ఆ సైకిల్ తొక్కుతున్నది జనాలకి ఒళ్ళు గగురు పొడిచేలాగా షూట్ చేశాడు ఈయన, ట్రాలీ వేసి. ఈయనే డిజైన్ చేసుకుని విఎస్ఆర్ స్వామి గారి ఇన్స్పిరేషన్తో చేసినటువంటి షాట్ అది. చాలా థియేటర్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది దానికి.
అలాగే ఈ ట్రాలీ షాట్స్ ఇవన్నీ తీయటంలో ఆయన ప్రత్యేకమైన ప్రావీణ్యత ఉంది. ఇలా రకరకాల ఏరియాల్లో ఆయన ముద్ర ఉంది. అలాగే ఈయన ఎస్ఆర్ఆర్లో చదివినప్పుడు ఇప్పుడు రైటర్ తోటపల్లి సాయినాథ్ గారు వీళ్ళందరూ కాంటెంపరీ బ్యాచ్ ఇదంతా. జంధ్యాల గారు, అశ్వనీ దత్ గారు వీళ్ళందరూ ఆ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళే. మాధవపెద్ది ఈయన సురేష్ గారు ఆయన ఆ కాలేజీ నుంచి వచ్చినవాడే. ఇంకొక సింగర్ ఉండేవాడు మాధవపెద్ది రమేష్ అని, వారు కూడా అక్కడి నుంచి వచ్చినవాడు. వీళ్ళందరూ ఆ కాలేజీ నుంచి ప్రొడ్యూస్ అయ్యి వచ్చిన బ్యాచ్ ఇదంతా. వీళ్ళందరూ విపరీతంగా స్నేహం ఉండేది. అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజీలో క్రికెట్ ప్లేయర్స్ ఉండేవాడు. ఆ ఏరియాలో కూడా ఈయనకి ప్రావీణ్యత ఉంది రఘు గారికి. ఓకే. అయితే జంధ్యాల గారితో నువ్వు అనుకునేంత చొరవ, సన్నిహితము, స్నేహము ఉండేది. ఆయన కూడా విజయవాడకు చెందినటువంటి హనుమాన్ ప్రసాద్ గారి చేయి పట్టుకుని మెడ్రాస్ వచ్చాడు ఆయన. జంధ్యాల గారు వచ్చి ఆయన సినిమాకే మాటలు రాశాడు. మొదట ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ సినిమా ఆడలేదు కానీ సిరిసిరిమవ్వ నుంచి ఆయనకి సిరిసిరిమవ్వ సినిమాకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ సినిమాకి వేటూరు సుందరరామూర్తి గారు, జంధ్యాల ఇద్దరు మాటలు రాశారు. మాటలు అని వేటూరి జంధ్యాల అని పడుతుంది ఆ సినిమాలో టైటిల్స్లో. ఆ సినిమాకి రఘు గారు స్వామి గారి దగ్గర అసిస్టెంట్, ఈయనేమో డైలాగ్ రైటర్ జంధ్యాల గారు. ఆ తర్వాత ఆయన డైలాగ్ రైటర్గా చాలా పెద్ద విజయాలు సాధించాడు. అడవిరాముడుతో ఆయన దశ తిరిగింది. అడవిరాముడులో చరిత్ర రక్కు చెప్పింది విను అనే డైలాగ్తో ఆయన గెలిచేశాడు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం ఒకలా నడిచింది. ఆయన డైరెక్టర్ కావటానికి, జంధ్యాల గారు డైరెక్టర్ కావటానికి రఘు గారి ప్రోత్సాహం. అంటే వీళ్ళందరూ కామన్ ఫ్రెండ్స్. ఆ ఏరియా నుంచే ఒక ఆయన్ని ప్రొడ్యూసర్గా అనుకుని ఆయన జంధ్యాల గారితో సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ముందుకు నడిపించినవాడు ఈయన. కానీ ఆయనతో లేడు. గోపాల్ రెడ్డి గారు చేసేవాడు జంధ్యాల గారికి. గోపాల్ రెడ్డి గారికి ఈయనకి స్నేహం ఉంది. వీళ్ళిద్దరిది గురు శిష్య బంధం అంటారు కానీ స్నేహమే. స్వామి గారి దగ్గర వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చాక గోపాల్ రెడ్డి గారికి ఈయన పనిచేశాడు. ఆ తర్వాత ఈ విశ్వనాథ్ గారితో 2 సినిమాలకు పనిచేశాడు ఆయన. పర్టికులర్గా సిరివెన్నెల సినిమాకి, సిరివెన్నెలకి రఘు గారు కంట్రిబ్యూషన్ ఉంది. ఆ తర్వాత స్వాతిముత్యం సినిమాకి కూడా ఆయనే కెమెరామెన్, డిఓపి. అయితే ఈ స్వాతిముత్యం సినిమా టైంలో లోక్ సింగ్ గారు ఫోన్ చేశారట. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఆయన డిఓపిని. ఆయన ఫోన్ చేసినప్పుడు ఏమిటి పరిస్థితి అంటే, లేదు ఇలా విశ్వనాథ్ గారి సినిమా కమిట్ అయ్యాను, అది చేయడానికి పెడుతున్నాను అన్నట్టు. అంటే అక్కడ నువ్వు చేసేది ఏముంది, అంతా ఆయనే చేసుకుంటాడు కదా అన్నట్టు. అంటే నువ్వు జస్ట్ ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవటమే, అంతకుమించి లేదంటే. ఈయనకు ఆల్రెడీ తెలుసు ఆయన. కానీ అంతకుముందు శుభలేఖ సినిమాకి ఈయన పనిచేశాడు లోక్ సింగ్. పనిచేసి అంటే విశ్వనాథ్ గారు దాదాపుగా కెమెరా ఎక్కడ పెట్టాలి, ఏ లెన్స్ వాడాలి కూడా ఆయనే చెప్పేస్తాడు. అదొక ధోరణి. ఓకే. ఆయనతో 2 సినిమాలకు పనిచేశాడు ఆయన. అలా భిన్నమైనటువంటి డైరెక్టర్ల దగ్గర, అలాగే బాపినీడు గారికి బాగా నమ్మకం ఉండదు ఈయన మీద. ఆయన 2వ సినిమా మగమహారాజు హిట్ అయిపోయిన తర్వాత ఎంవి రఘుకి నెక్స్ట్ పిక్చర్ ఇవ్వాల్సింది ఆయనే. ఆ సినిమా విజయం తర్వాత ఇమ్మీడియట్గా అదే టీంని రిపీట్ చేస్తారు కదా అనుకున్నారు అందరూ. కానీ ఆయన 2వ సినిమా అరవింద్ గారి కాంపౌండ్లో చేశాడు, హీరో సినిమా. అది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ పార్క్ సినిమాని కొంచెం అడాప్ట్ చేసి వీళ్ళు అల్లుకున్నటువంటి కథతో తీసిన సినిమా. ఓపెనింగ్ సీక్వెన్స్ అంతా అక్కడి నుంచి తీసుకొచ్చారు. మిగిలిన డ్రామా వీళ్ళు అల్లుకొని తీసిన సినిమా. దానికి అరవింద్ గారికి లోక్ సింగ్ గారి ఫ్రెండ్, ఆయన భీమ్ సింగ్ గారి అన్న కొడుకు, ఉద్దామ్ సింగ్ అనే ఆయన కొడుకు లోక్ సింగ్. లోక్ సింగ్ అనగానే ఆయన ఏదో నార్త్ ఇండియా నుంచి వచ్చాడు అనుకుంటారు కానీ ఆయన మెడ్రాస్లో చదువుకున్నవాడు. ఆయన మెడ్రాస్ కేసరి హై స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ, అరవింద్ గారు, లోక్ సింగ్ వీళ్ళందరూ. అందుకని లోక్ సింగ్కి అక్కడ గీతా ఆర్ట్స్లో ప్రాధాన్యత ఉండేది. అందుకని హీరో సినిమాకి ఆయనే కెమెరామెన్, ఆయన డిఓపి, బాపినీడి గారు డైరెక్టర్. అలా 2వ సినిమాకి అవకాశం ఇవ్వలేకపోయాడు.
బాపినేటి గారు. ఆ తర్వాత మూడో సినిమా, ఆయన మూడో సినిమా మహానగరంలో మాయగాడికి మళ్ళీ ఎంవి రఘు గారే కెమెరా. అలా బాపినేటి గారికి మంచి హిట్లు ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత వంశీతో ప్రయాణం అనేది చాలా అద్భుతం. వీళ్ళిద్దరి కాంబినేషను, అలాగే వీళ్ళ ప్రయాణం సితార సినిమాలో ఆయన చేసినటువంటి ఈ డే షాట్స్ నైట్ ఎఫెక్ట్లో తీయటము, అలాగే ఈ ట్రాలీ షాట్స్, ఇవన్నీ చూసి ఎంవి రఘుని మన సినిమాలకు కూడా వాడదాము అని అమితాబ్ బచ్చన్ అనుకున్నాడు. అమితాబ్ అనుకుని ఒక సినిమాకి ఈయన్ని తీసుకుని, అనుకోకుండా అది గుల్షన్ కుమార్ కూడా ఒక ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అయితే ఆయన్ని ఆ రోజుల్లో మాఫియా కాల్చి చంపేయటం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన్ని హత్య చేయటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. లేకపోతే ఈయన అమితాబ్తో ఆ సినిమా చేసి ఉండాల్సిన వాడు. అలా ఒక బిగ్ ఏరియాలో ఒక కెమెరామెన్గా ఆయనకంటూ ఒక గుర్తింపు వచ్చేసిన సందర్భంలో ఆయన కళ్ళు అనేటువంటి గొల్లపూడి మారుతిరావు గారి నాటకం. రెండోది ఈ జీవితంలో ఇంకొక కోణం ఉంది ఎంవి రఘు గారి జీవితంలో. ఆ రోజుల్లో ఫిల్మ్ సొసైటీ మూమెంట్ ఉండేది. అంటే ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమాగా ఒక డివిజన్ నడిచేది. శ్యామ్ బెనగల్, అలాగే మృణాల్ సేన్, తర్వాత సత్యజిత్ రే, ఆదూర్ గోపాలకృష్ణన్, భరతన్, ఇలాంటి డైరెక్టర్లు తీసినటువంటి ఆర్ట్ సినిమాలని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి ఒక ఫిలిం సొసైటీ మూమెంట్ ఒకటి నడిచింది. ఆ ఫిలిం సొసైటీలో అంటే ఫిలిం లవర్స్ అందరూ కలిసి ఒక చోట కూర్చుని మాట్లాడుకోవడం. విజయవాడ ఫిలిం సొసైటీ అని ఉండేది, విఫిసో అనేవాళ్ళు. ఆ విజయవాడ ఫిలిం సొసైటీకి కాట్రగడ్డ నరసయ్య గారు కొంచెం వెన్నుముకగా ఉండేవాడు. ఆయన ఆ రోజుల్లో అలంకార్, ఆయన నవయుగ మేనేజర్, ఆయన వెన్నుముకగా ఉండేవాడు. వేగుంట మోహన్ ప్రసాద్ గారు, తర్వాత బ్యాంక్ ఎంప్లాయీ రాయల్ గారు, వీళ్ళందరూ దాని నిర్వాహకులు, ప్రధాన నిర్వాహకులు. దీని ఆఫీస్ ఎక్కడ ఉండేదంటే నవరంగ్ టాకీస్ దగ్గర ఉండేది. నవరంగ్ టాకీస్ ఆపోజిట్లో ఉండేది. ఈ ఫిలిం సొసైటీ మూమెంట్తో కూడా ఎంవి రఘు గారికి లింక్ ఉంది. వాళ్ళు అన్ని భాషల్లో వచ్చినటువంటి క్వాలిటీ సినిమాలన్నీ తీసుకొచ్చి విజయవాడలో ప్రదర్శించేవాడు. హనుమంతరాయ గ్రంథాలయంలోనూ, లేకపోతే అలంకార్లోనూ, అది కుదరకపోతే కళామందిర్లోనూ మార్నింగ్ షోస్ వేసేవాడు. దాని మీద డిస్కషన్ జరిగేది. ఆ సినిమా ప్రదర్శించి ఆ సినిమాలో లోటుపాట్లు, ఆ సినిమా నుంచి పొందిన జ్ఞానం మీద ఒక డిస్కషన్ నడిచేది. వీటన్నిటిలోనూ ఈయన పార్టిసిపేట్ చేసేవాడు రఘు గారు. అలాగే చిత్ర సంస్కారాన్ని పత్రిక నడిపేవాడు. ఆ పత్రిక నుంచి పొందిన జ్ఞానం, ఇలా ఈయన రకరకాల ఎక్స్పోజర్ ఉంది ఈయనకి జీవితంలో. సినిమా మీద, సినిమా ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఆయన పనిచేసిన అన్ని సినిమాల్లోనూ ఈయన భావాలు ప్రకటించడానికి అవకాశం దొరకలేదు. ఆయన కమర్షియల్ సినిమాలు చాలా చేసి పెద్ద హీరోలు, కానీ తనకంటూ ఒక ఎలివేషన్ కోసం ఆయన ఈ కళ్ళు అనే నాటకాన్ని ఎంపిక చేసుకున్నాడు. అది ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ప్రదర్శనలో చూసి అడ్మైర్ అయ్యి ఆ నాటకాన్ని సినిమాగా తీయాలి అనుకుని ఒక ప్రయాణం మొదలుపెట్టి, అప్పటికి ఒక ఇద్దరు ఆ సబ్జెక్ట్తో ట్రావెల్ అయిన వాళ్ళు ఉన్నారు. బాలచంద్ర గారు దాన్ని తీద్దాం అనుకుని ముందు తీసుకున్నాడు. ఆయనకి కన్విన్సింగ్గా అనిపించలేదు. తీసుకున్న తర్వాత ఆయన డ్రాప్ అయ్యాడు. తర్వాత రామానాయుడు గారు దాని మీద దృష్టి పెట్టాడు. దాన్ని కొంచెం మోడిఫై చేసి ఇంకొక పద్ధతిలో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ జోడించి చెయ్యాలి అనేది ఒక ఆలోచనతో ఆయన తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు కూడా అది ముందుకు నడవలేదు. ఫైనల్గా రఘు గారి దగ్గరికి చేరింది. అది రఘు గారు దాన్ని సినిమా తీయాలి అని ఆయనకి ఈ ఫిలిం సొసైటీ ఉద్యమం తాలూకా ఇన్ఫ్లుయెన్స్, ఆర్ట్ సినిమాలు చూసున్న దీంతో నిజానికి 90 దశకం ప్రారంభంలో కొత్త దర్శకులుగా ప్రజల్ని విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి, కొత్త జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇద్దరు మేజర్ డైరెక్టర్లు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, సౌత్ ఇండియా. వీళ్ళ సక్సెస్కి కారణం ఏంటంటే ఆర్ట్ సినిమాని, కమర్షియల్ సినిమాని, ఈ రెండింటిని మిక్స్ చేసి, అంటే
న్యాచురల్గా ఉండేటువంటి ఒక కమర్షియల్ సినిమాని తీయటం. అంటే ఆర్ట్ సినిమా అంటే వాస్తవిక చిత్రీకరణతో ఉండేది, రియలిస్టిక్గా ఉండాలి. ఆ రియలిస్టిక్ నేచర్తో కమర్షియల్ సినిమా తీయటం అనే ఒక కొత్త ప్రక్రియకి వీళ్ళిద్దరూ నాంది పలికారు సౌత్ ఇండియన్ సినిమాలో. రామ్ గోపాల్ వర్మ ఇక్కడ, తమిళ్లో ఆయన. తమిళ్లో నిజానికి ఆ ధోరణి ఆయనకంటే చాలా ముందు నుంచే ఉంది. బాలు మహేంద్ర వీళ్ళందరూ ఆ పనిలో ఉన్నారు అక్కడ. కాబట్టి ఆయనకి పెద్ద ఇది కాదు. కానీ మణిరత్నం కంటే కూడా రామ్ గోపాల్ వర్మ దాన్ని తెలుగులో అది ప్రవేశపెట్టడం మాత్రమే కాదు, జనాలను ఆకట్టుకోగలిగాడు ఆ ఫార్ములాతో. ఆ ధోరణి లేని రోజుల్లోనే ఈయన కళ్ళుని తెరకి అడాప్ట్ చేయాలి అని అనుకుని ఆ ప్రయాణంలో ఆయన డైరెక్టర్గా మారి దాన్ని విజయవంతంగా తెరకెక్కించి తన బ్రదర్స్ని ప్రొడ్యూసర్గా పెట్టి కొంత డబ్బులు బయట నుంచి ఆర్గనైజ్ చేసి మొత్తానికి ఆ సినిమా తీసాడు, రిలీజ్ చేశాడు. ఆయన ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ శివాజీ రాజా చేశాడు. శివాజీ రాజా హీరో, కళ్ళుండవు, చిరంజీవి గారి అభిమాని. చిరంజీవి ఎలా ఉంటాడో తెలియదు, చిరంజీవిని వినటం ద్వారా చిరంజీవి తెలుసు. కాబట్టి అందులో చిరంజీవిగా కనిపించే క్యారెక్టర్ ఎవరో చేసినా పర్లేదు, కానీ వినిపించేటప్పుడు చిరంజీవే వినిపించాలి. అందుకని చిరంజీవితో డబ్బింగ్ చెప్పించారు ఆ సినిమాలో. చిరంజీవి తను నటించకుండా డబ్బింగ్ చెప్పిన ఏకైక సినిమా అది. అంటే వాయిస్ ఇచ్చాడు 2-3 సినిమాల్లో. ఆ చిన్నారి చైతన్యం ఈ సినిమాలో ఓపెనింగ్లో ఆయన వాయిస్ ఉంటుంది, కానీ ఇది ఈ పర్పస్ వేరు. ఇది రఘు గారు చెప్పగానే కన్విన్స్ అయ్యి ఆయన వచ్చి చేస్తాడు. అలా ఒక కనెక్టివిటీ ఉంది. రఘు టెక్నికల్ జ్ఞానం మీద చిరంజీవికి ఒక కాన్ఫిడెన్స్ ఉండేది, ఒక నమ్మకం ఉండేది. కళ్ళు సినిమా కమర్షియల్గాను బాగానే పే చేసింది. ఆ సినిమా బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి. అలాగే సీతారామ శాస్త్రి గారితో ఒక పాట రాయించటమే కాకుండా పాడించారు కూడా ఆ సినిమాలో, తెల్లారండి లెగండు. ఆ పాట చిత్రీకరణ అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా రియలిస్టిక్గా. అంటే వర్మ ఏదైతే తర్వాత చేశాడో ఈ కమర్షియల్ ధోరణిలో ఒక వాస్తవికవాద చిత్రాన్ని చెప్పడం అనేది రఘు గారు సాధన చేసి దాన్ని చాలా ఎఫెక్టివ్గా తెర మీద ప్రజెంట్ చేశాడు. అందుకని పాత్ బ్రేకరు, టార్చ్ బేరరు ఇలాంటివి ఏమన్నా అనాలంటే ఆ ఏరియాలో రఘు గారి పేరే ముందు పెట్టాలనేది నా ఉద్దేశం. అలా ఆయన కంట్రిబ్యూషన్, డైరెక్టర్గా కూడా ఒక విజన్ ఉన్న డైరెక్టర్. కాకపోతే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయన ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఇంకో రకంగా విజయవాడకు చెందినటువంటి ఇంకొక మిత్రుడు కెఎస్ రామారావు గారు. ఆయన ప్రమోద ఆర్ట్స్ అని ఒక బ్యానర్ ఉన్నది. ఆయనకి క్రియేటివ్ కమర్షియల్స్తో పాటు ప్రమోద ఆర్ట్స్ అని ఇంకో బ్యానర్ ఉన్నది. బెనర్జీ అని వాళ్ళ బ్రదర్ ప్రొడ్యూసర్గా ఉండేవాడు. ముత్యమంత ముద్దు, పుణ్యస్త్రీ ఈ సినిమాలన్నీ ఆ బ్యానర్లో తీసాడు ఆయన. ఆ బ్యానర్లోనే ఆర్తనాదం అనేటువంటి ఒక కథ, అది హిందీ సినిమా, ఒక హిందీ సినిమా రీమేక్, కామోష్ అనుకుంటాను అది. ఆ సినిమా రైట్స్ కొని తెలుగులో ఆర్తనాదం అనే పేరుతో రఘు గారితో తీయించాడు. ఆ సినిమా అదొక టిపికల్ సబ్జెక్టు, చిన్న సస్పెన్స్ ఎలిమెంట్తో నడిచే కథ. అది ఆల్రెడీ ఆ సినిమానే జనాలు విపరీతంగా చూసేసి ఉన్నారు. రాజశేఖర్ మీద ఆ కథ వర్కౌట్ అవుతుందా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ వీళ్ళు ముందుకు అడుగు వేసేశారు. అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అలా ఆ సినిమా డిసప్పాయింట్ చేసింది ఆయన్ని. ఆ తర్వాత ఆయన డైరెక్టర్గా ఒక రకంగా నిజానికి చిరంజీవితో గల్వర్ ట్రావెల్స్ లాంటి ఒక సాహసోపేత గాథని తెరకెక్కించటం కోసం ఆయన కలగన్నాడు. అది కలగానే మిగిలిపోయింది. అయితే ఇప్పటికీ ఆయనలో ఇది ఉంది, ఆ స్పిరిట్. ఆ తరహా కథ ఒకటి చిరంజీవితో చేయాలి అనేటువంటి తపన ఉంది ఆయనకి. ఇలా ఎంవి రఘు గారి జీవితంలో అక్కడి నుంచి ఆయన వంశీతో చేసిన సినిమాల్లో చాలా ఒక ముద్ర వేశాడు. నిజానికి వంశీ గారి మొదటి సినిమా అది రాజమండ్రికి చెందినటువంటి ఒక చిట్ ఫండ్ కంపెనీ ఆయన గోదావరి చిత్ర అనే బ్యానర్ మీద మొదలుపెట్టిన సినిమా. ప్రసాదరావు అనుకుంటాను ఆయన పేరు. అయితే ఆ సినిమాకి సంబంధించిన డిజైనింగ్ అంతా కూడా వేమూరి సత్యం గారు చూశారు. వేమూరి సత్యం గారిని ప్రొడ్యూసర్ కమ్మని సలహా చెప్పిన వాడు క్రాంతి కుమార్ గారు.
సలహా చెప్పి ఈ తమిళ సినిమా రీమేక్ అది మంచుపల్లకి, అది తమిళ్లో తీసినటువంటి వాళ్ళు కెమెరామెన్ వాళ్ళు, కాబట్టి సుహాసిని అందులో చేసింది. ఆ కథనే అడాప్ట్ తెలుగు చేద్దామని అనుకున్నప్పుడు చిరంజీవిని హీరోగా పెట్టుకోమని సలహా చెప్పింది కూడా క్రాంతి కుమార్ గారు. ఆ సినిమాలో హీరో చిరంజీవి కావడానికి క్రాంతి కుమార్ గారే కారణం. అలా ఆయన తన దగ్గరికి వచ్చిన ప్రొడక్షన్స్ అందరికీ చిరంజీవిని అడ్వైజ్ చేసేవాడు. కోతల రాయుడు అనే సినిమా, తమ్మారెడ్డి భరద్వాజ గారి సినిమాలో చిరంజీవి హీరో ఎందుకు అయ్యాడు అంటే క్రాంతి కుమార్ గారి వలన అయ్యాడు అంతే. తమ్మారెడ్డి భరద్వాజ గారు చిరంజీవిని పిక్ చేయలే. క్రాంతి కుమార్ గారి దగ్గరికి వెళ్ళి నేను సినిమా చేయాలనుకుంటున్నాను ఎలా అని అడ్వైస్ అడిగినప్పుడు, అదిగో చిరంజీవి అని ఒకడు ఉన్నాడు, ఆయన పెట్టుకుంటే నడిచిపోతుంది నీకని అడ్వైజ్ చేసి చిరంజీవిని కోతల రాయుడు అనే సినిమాలో దానిలో టైటిల్స్ ముందు క్రాంతి కుమార్ గారికి కృతజ్ఞతలు అనే ఒక కార్డు వేస్తాడు ఆయన. ఆ కృతజ్ఞతలు దేనికంటే ఆ సినిమా హీరోని డైరెక్టర్ని కంట్రిబ్యూట్ చేసింది ఆయనే. అలా మంచుపల్లకి వెనకాల కూడా క్రాంతి కుమార్ గారు ఉన్నారు. ఆయన ఉండటం వల్లనే చిరంజీవి హీరో అయ్యాడు ఆ సినిమా. ఆ సినిమా వంశీకి మొదటి సినిమా అయితే దానికి హరి అనుమోలు కెమెరా, ఈయన కాదు, కానీ కొన్ని షార్ట్స్ ఏవో ఈయన తీసాడట, అది నాకు తెలియదు. కానీ అలా మొదలైంది వాళ్ళ ప్రయాణం. అయితే ఆ సినిమాకి వెళ్ళటానికంటే ముందే వీళ్ళ మధ్య స్నేహం ఉంది. అలా ఆయన చేసినటువంటి వంశీతో చేసిన చాలా సినిమాలు విపరీతమైనటువంటి పేరు తీసుకొచ్చింది. అలాగే అడవిలో సినిమా చేశాడు భానుప్రియతో చేసిన సినిమా, అది కూడా విపరీతమైన పేరు తీసుకొచ్చింది రఘు గారికి. ఆయన అలాగే ఆలాపన అనే సినిమా చేశాడు ఆయన. ఆలాపన సినిమాలో ప్రదీప్ శక్తి విలన్, ఆ విలన్ క్యారెక్టర్ని ఆయన చూపించిన పద్ధతి చాలా టెర్రరైజ్ చేస్తుంది, ఆడియన్స్ భయపెడుతుంది. అలాగే ఆయన కళ్ళల్లో నుంచి పాములు రావడం, ఇలాంటి చాలా విన్యాసాలు ఉంటాయి దానిలో, ట్రిక్ షాట్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా చాలా అద్భుతంగా డీల్ చేశాడు ఆయన రఘు గారు. అంటే ఆయనకి హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, వంశీ గారికి టేకింగ్ ఇలా ఉండాలి అలా ఉండాలి, ఆయనకు ఒక కళ ఉండేది. ఆ కళని అర్థం చేసుకుని దాన్ని తెర మీద అనువదించి చెప్పగలిగినటువంటి కండిషన్లో రఘు గారు ఉండటం వలన అదొక అడ్వాంటేజ్. మనసెరిగిన కెమెరామ్యాన్ ఉన్నటువంటి డైరెక్టర్ అదృష్టవంతుడు. అలా ఆయన రఘు గారి ఆశీర్వాదం పొందాడు వంశీ అనుకుంటాను. ఆ మాట అంటే ఈయన ఒప్పుకోడు, కానీ అలా వాళ్ళ కోఆర్డినేషన్లో వచ్చిన సినిమాలు చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాయి. అందుకని రామ్ గోపాల్ వర్మకు కూడా రఘు గారి మీద ఒక ప్రత్యేక అభిమానం ఉంది ఇప్పటికీ. ఆ తర్వాత ఆయన ఇప్పుడు నెమ్మదిగా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డీన్గా సెటిల్ అయ్యి అలా కొత్త తరాన్ని తయారు చేసేటువంటి పనిలో చాలా కాన్షియస్గా సీరియస్గా నిమగ్నమై ఉన్నాడు. ఓకే, తనకు తెలిసిన విద్యని ఈ జనరేషన్కి బట్వాడా చేసే పనిలో ఉన్నాడు. సక్సెస్ఫుల్గా ఈ రోజుకి చాలా యంగ్గానే మాట్లాడతాడు. అంటే ఆయనలో పెద్దగా ముసల్తనం ఛాయలు లేవు. ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు 70 దాటాడు ఆయన, కానీ ఇప్పటికీ యాక్టివ్గా ఉంటాడు. సినిమాలు చూస్తాడు, మాట్లాడతాడు, ఫోనులు చేసి మాట్లాడతాడు అందరికీ. ఇలా ఎప్పుడు నిరంతరం యంగ్గా ఉండేటువంటి రఘు గారు ఇదే సేవలు ఇంకా సుదీర్ఘకాలం సినిమా పరిశ్రమకి కొనసాగించగలడు. ఇది సెలబ్రేట్ చేసుకున్నారు, ఈ 50 years సెలబ్రేషన్స్ జరిగినాయి ఈ మధ్య. ఆ సెలబ్రేషన్కి మురళీమోహన్ గారు వీళ్ళందరూ వచ్చి ఆయనతో ఉన్న తమ అనుబంధాన్ని నెమరేసుకున్నారు అక్కడ, చోటాకే నాయుడు గారు వీళ్ళందరూ. అలా తెలుగు సినిమా కెమెరా విభాగానికి సంబంధించి ఎంవి రఘు గారు ఓ చరిత్ర. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.